Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ శ్రీకొండ. తెలుగు యూట్యూబ్ ఛానల్లో మనం ఫస్ట్ టైం ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనేది చేస్తాం అనుకున్నాం. దాంట్లో భాగంగా సంజీవిని న్యూమరాలజీ నుంచి నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న వన్ ఆఫ్ మై క్లయింట్ వారి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మన ముందు మిసెస్ ఆశ్లత మేడం గారు ఉన్నారు. నమస్తే ఆశ్లత. నమస్కారం సార్. మీకు నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకే సార్. యాక్చువల్గా యూట్యూబ్ వీడియోలో నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. నేను నా బిజినెస్ గ్రోత్ గురించి యాక్చువల్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో మీరు అంతా బాగానే ఉంది, జస్ట్ నేమ్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేమ్ అడ్జస్ట్ చేశారు. నేమ్ అడ్జస్ట్ చేసిన తర్వాత నాకు ఒక కోర్స్ ఇచ్చారు సార్ మీరు, నేమ్ రాయమని చెప్పేసి. ఆ కోర్స్ నేను స్టార్టింగ్లో ఎలా రాశానంటే చాలా ఎగ్జైటింగ్గా, చాలా మంచిగా రాశాను. ఆ రాసిన టైంలో నాకు రిజల్ట్స్ కూడా అలానే ఉంది. నా బిజినెస్లో కానీ, నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ని బేసిక్గా, అక్కడ రిజల్ట్ కానీ నా బిజినెస్లో కానీ చాలా గ్రోత్ బాగుంది. తర్వాత ఏమైందంటే నాకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను ఈ కోర్స్ రాయడం బ్రేక్ చేశాను సార్. మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశాను, మళ్ళీ అది బ్రేక్ అయిపోతూ ఉంది. ఈ టైంలోనే నా ఫ్రెండ్స్ కూడా ఒక నేమ్ అడ్జస్ట్ చేస్తే నిజంగా రిజల్ట్ ఉంటుందా, అది ఎలా నువ్వు నమ్ముతున్నావు అని చెప్పేసి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయడము. సో నేను ఇంకా నేమ్ అనేది రీస్టార్ట్ చేయలేకపోయాను సార్. ఇంకొకటి ఏంటంటే ఈ నేమ్ అనేది ఇలా బ్రేక్ అవుతూ ఉంది కదా, సో నేమ్ బ్రేక్ చేయడం కాకుండా అసలు ఏంటంటే నేమ్ కరెక్షన్ అనేది చేసుకుంటే ఎలా ఉంటుంది, నేమే చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా నేను విన్నాను, నేమ్ చేంజ్ చేస్తారని. ఇది బాగుంటుందా అనేది అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అంటే మీరు గమనిస్తే మీరు ఒక ఫ్లోలో నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ అనేది అడిగారు. ఆ 3 to 4 క్వశ్చన్స్కి మనము సీక్వెన్స్గా ఆన్సర్స్ అనేది ఇస్తాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నేమ్ అనేది రాస్తున్నప్పుడు మీకు మంచి చేంజెస్ అనేది వచ్చింది. ఓకే, అయితే చేంజెస్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మీ నేమ్స్ అనేది కనెక్ట్ అయ్యి వైబ్రేట్ అయినప్పుడు మీకు తప్పకుండా మంచి చేంజెస్ అనేది ఉంటుందండి. అది మనం రెగ్యులర్గా రాస్తూ ఉండాలి. అయితే మీకు బేసికలీ నేను ఏ క్లయింట్కే కానివ్వండి ఒక నేమ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు మినిమం 12 కోర్సెస్ అనేది రాయాలి. ఆ 12 కోర్సెస్ అనేది ఏంటి అంటే మ్యాక్సిమం మీరు గమనిస్తే చాలామంది మన దగ్గర ఒక పర్టికులర్ రీజన్ కోసం వస్తారు. అంటే ఏంటంటే జాబ్లో ప్రమోషనే కానివ్వండి, లేదా జాబ్ దొరుకుతలేదని, లేదా మ్యారేజ్ కోసం అలా రావడం జరుగుతుంది. అయితే ఆ 12 కోర్సెస్ రాయంగానే తప్పకుండా వాళ్ళకి ఒక 1 or 2 విషెస్ ఉంది కాబట్టి అది రాయంగానే వాళ్ళ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ కావడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలా రాసి కొంతమంది స్టాప్ చేసేస్తారు. అయితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చింది కానీ మీ నేమ్ అనేది బ్రేక్ అవుతుంది. నేమ్ బ్రేక్ అయ్యేది కూడా కామన్ అండి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఫోర్సబుల్లీ మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు. అయితే మీ నేమ్ అనేది మీ ఫోకస్గా మీరు రాస్తూ, మీరు ఇంటెన్షన్తో రాస్తుంటే మీకు తప్పకుండా చేంజెస్ అనేది వస్తుంది. అంటే మీకు మంచి చేంజెస్ అనేది వచ్చింది కానీ 2-3 కోర్సెస్ అయినాక బ్రేక్ చేశారు. అయితే నా బెస్ట్ అడ్వైస్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే చాలామంది క్లయింట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడైతే నేమ్లో బ్రేక్ రాకుండా చూసుకోండి. ఫస్ట్ కండిషన్, బై మిస్టేక్ నేమ్లో బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఒక పర్టికులర్ డేట్స్ అనేది నేను ఇచ్చాను, ఆ డేట్స్ నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ రాయండి, మీకు తప్పకుండా చేంజెస్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే మీరు బ్రేక్ అయితే 2 to 3 కోర్సెస్ అయినాక బ్రేక్ చేశారు, ప్లీజ్ అది మళ్ళీ కంటిన్యూ రాయండి, మీకు తప్పకుండా చేంజెస్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీరు నేమ్ రాసేటప్పుడు ఈ నేమ్తో చేంజెస్ వస్తుందా, మీరు డిమోటివేట్ అంటే ఇవన్నీ ఏంటంటే మీకు అంత ఈజీగా నేమ్ అనేది చేంజ్ కానియదండి. ఇక్కడ మీరు గమనిస్తే మీ ఫేట్ అనేది మీరు ఇంటెన్షనల్గా మారుస్తున్నారు. అయితే 99% మీ నేమ్ అంత ఈజీగా చేంజెస్ అనేది రానియదు. మీ మైండ్ కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఇది రాస్తుంటే చేంజెస్ వస్తుందంటే అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే, అయితే లాస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్. కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్ అనేది ఇప్పుడు మనం చేసుకునే అవసరం లేదు. మీరు ఏంటంటే ఎప్పుడైతే మీ నేమ్ చేంజెస్ అనేది మీరు రెగ్యులర్గా రాస్తూ ఉంటారో దాన్ని రఫ్లీ ఎక్కడైనా యూస్ చేయండి అన్అఫీషియల్గా. అంటే విజిటింగ్ కార్డ్స్ మీద కానివ్వండి, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, లేదా మీరు ఏంటంటే మీ ఇంట్లో నేమ్ బోర్డ్లో మీరు యూస్ చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. అయితే మీరు రెగ్యులర్గా ఈ నేమ్ అడ్జస్ట్మెంట్ చేసినాక మీకు కంపల్సరీ నాకు ఈ నేమ్ చేంజ్ చేసుకుంటే ఇంకా మంచి ఛాన్సెస్ ఉంది అని మీకు అనిపిస్తే కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్కి వెళ్ళవచ్చు. దానికి మళ్ళీ మీకు గెడ్జెట్ త్రూ పోవాల్సి వస్తుంది. మళ్ళీ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి.
దానికి మినిమం 3 to 4 months టైం అనేది పడుతుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నాది తీసుకోండి. నేను నేమ్ అడ్జస్ట్మెంట్ నా యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, విజిటింగ్ కార్డ్, నా స్టేటస్లో అనిల్ రాజ్ దాంట్లో స్పెల్లింగ్ ANEEL ఉంటుంది. కానీ ఒరిజినల్గా నా నేమ్ అనేది ANILతో స్టార్ట్ అవుతుంది. నాకు ఫ్యూచర్లో నా నేమ్ అనేది కంప్లీట్లీ చేంజ్ చేయాలని అనుకుంటే నేను కూడా చేంజెస్ అనేది చేసుకుంటాను. ఇలా నా ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే మళ్ళీ మీరు నేమ్ అనేది అడ్జస్ట్ చేసింది మళ్ళీ రాయడం స్టార్ట్ చేయండి. మళ్ళీ ఆ నేమ్ రాసినాక ఒక మంచి రిజల్ట్స్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే సార్. మీ క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చిన అనుకుంటా. అవును సార్, అవును.